ఏకపక్షాన్ని ప్రతిపక్షం లేకుండా గెలిపించిన దానికి మాకు బాగా చేశారండి. కూటమి అని ఈ రోజు ఎక్కడున్నారండి? యువగలమని నారా లోకేష్ గారు ఎక్కడున్నారు? డిఎస్సి అన్నారు, గ్రూప్ 2 అన్నారు, ఏది ఎక్కడ? ఇవన్నీ వినిపించట్లేదా? మాకు అన్నిటి అది వినిపించట్లేదా? అతనికి మానేస్తాం ఇంకెందుకండి మాకు ఇది? రాసిన లేని అవకాశం లేనిది వాళ్ళు గవర్నమెంట్కి బెనిఫిట్ అవ్వాలని ఈ నోటిఫికేషన్ ఏదో కోర్టు ద్వారా అది ఇది చేసి ఎగ్జామ్ పెట్టేసి ఈ 900 పోస్టులతో మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ వాళ్ళు గవర్నమెంట్లో ఏదో మేము కల్పించామన్నట్టు చూపించడం కోసం ఇదంతానండి. ఇదంతా హై డ్రామా ప్లే చేస్తుంది. ఒకసారి అనురాధ మేడం ఒప్పుకోలేదని అంటారు, ఒకసారి ఏమో సీఎం గారు ట్వీట్లు ఇస్తారు. ఎందుకు ఈ డ్రామాలు? మన నిరుద్యోగులు మేము అంత పనికి మనలో కనిపిస్తున్నామా? వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ మా మీదే ఉంది. యువగాలని నమ్ముకునే ఈ రోజు గవర్నమెంట్ గెలిచింది, రేపు ఈ యువగాలం ఏంటో చూపిస్తారు. ప్రతి ఇంట్లో మీ ఉన్నోళ్ళు, మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ ఉన్నాం. ఒక్కొక్క ఇంట్లో మినిమం 5-6 ఓట్లు ఉంటాయి. నెక్స్ట్ ఎలక్షన్ అనేది ఏంటనేది చూపిస్తారండి. ఈ రోజు దీంతో ఆగిపోదు.